ఈ రాజ్యాంగంలో గణతంత్రాన్ని, రిపబ్లిక్ స్టేట్ ని, ఈ సూత్రాన్ని ఈ రాజ్యాంగంలో తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. గ్రీక్ కంట్రీ నుంచి కాదు, యూరోప్ దేశం నుంచి కాదు, అమెరికా దేశం నుంచి కాదు, ఈ దేశాన్ని పరిపాలించిన సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి గణతంత్ర రిపబ్లిక్ కంట్రీ పాలసీని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టాడు. अंडर द चेयरमैनशिप ऑफ बाबा साहेब अम्बेडकर अपने ये भारत की संविधान अमेरिका से, इंग्लैंड से, यूरोपा से, किसी देश से अपने जो कॉपी नहीं किया है, मगर ये देश का मूल स्तंभ है अशोक चक्रवर्ती से ये मूल मिलान किया। అందుకనే అంబేద్కర్ మనకు ఏ సందేశం ఇస్తున్నాడంటే, మనకి ఒకప్పుడు శూద్రుల రాజ్యం ఉంది ఈ దేశంలో. ఆ రాజ్యానికి సంబంధించిన 4 సింహాలు, ఆ రాజ్యానికి సంబంధించిన అశోక ధర్మచక్రాన్ని రాజ్యాంగంలో పెట్టి ఈ దేశం మీదే చెప్తున్నాడు సామ్రాట్ అశోక చక్రవర్తి ద్వారా, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. बाबा साहेब अम्बेडकर ये दर्शाने के वास्ते अपने अशोक सम्राट अशोक चक्रवर्ती का उसका मूल सिद्धांत लिया है। वो शूद्र है, वो ब्राह्मण बनिया क्षत्रिय नहीं है अशोक सम्राट चक्रवर्ती। और उसमें जो सिंबल है उसका, इसकी जो दर्शाने के वास्ते भारत की संविधान में ये दिखाया गया है। ఈ దేశంలో సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క ఆలోచన నుంచి బృహద్రుజుడు అనే రాజు వరకు మన శూద్రుల రాజ్యం కొనసాగింది. బృహద్రుజుడి రాజ్యం తర్వాత మన రాజ్యం చనిపోయింది, అంతమైపోయిన తర్వాత ఆ రాజ్యం యొక్క ఆలోచనని సంత్ రవిదాస్, సంత్ కబీర్దాస్, సంత్ రవిదాస్ యొక్క ఆలోచనలతో శివాజీ రాజ్యం వచ్చింది. శివాజీ రాజ్యం నుంచే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆలోచన నుంచే సాహు మహారాజ్ ఆలోచన నుంచే డాక్టర్ అంబేద్కర్ యొక్క సంవిధానం వచ్చింది. सम्राट अशोक जो गोत्र तक उसका पीढ़ियां उसकी बिरादरी चला है, मगर उसके बाद में वो फिलॉसफी एक खत्म हो गया है। वो कैसा खत्म हो गया है मैं बाद में बोलता हूँ। मगर उसके बाद में जो फूले महात्मा, बाद में अपने ये साहू महाराज, और उसके बाद में बाबा साहेब अम्बेडकर आके, और इसके पहले जो शिवाजी महाराज ने आके फिर हमारे को एक लड़ाई लड़के थोड़ा हमारे हिस्सा लेने के वास्ते हम प्रयास किए। ఇప్పుడు ఈ దేశంలో, భారతదేశంలో 100 కోట్ల మందిని మనము అడగాల్సింది, రిపబ్లిక్ కంట్రీ, గణతంత్ర దేశము, ప్రజాస్వామ్య దేశం అంటే మనం అడగాల్సింది ఏమని అడగాలి అసలు ఈ దేశాన్ని? हम क्या पूछना चाहिए संविधान के अंदर रिपब्लिक, इंडिपेंडेंट, सॉवरेन, सोशलिस्ट, सेक्युलर, डेमोक्रेटिक कंट्री में हमारे को क्या चाहिए, हम क्या डिमांड करना चाहिए, हम क्या पूछना चाहिए? శ్రీరామ రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీల వాటా ఎంత? श्री रामचंद्र का किंगडम में BC ST SC का इसका हिस्सा कितना है? ఇందిరమ్మ రాజ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీల వాటా ఎంత అని రాహుల్ గాంధీ అడిగారు. हम पूछना चाहिए कांग्रेस पार्टी को, जो इंदिरा का राज्य में, राहुल गांधी का राज्य में BC ST का हिस्सा कितना आपका राज्य में किया है, हम कितना देना चाहते हैं? కేజ్రీవాల్ అవినీతి లేని కేజ్రీవాల్ రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీల వాటా ఎంత? जो अविनीति के खिलाफ में जो लड़ाई करके जो केजरीवाल ने जो सत्ता लिया दिल्ली में, इसमें BC SC ST को क्या पैसा दिया? మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీల వాటా ఎంత? जो माओइस्ट नक्सलिस्ट में वो BC SC ST के लड़ता है, मगर इसको क्या हिस्सा दिया और किसकी क्या भलाई करा कम्युनिस्ट वाले? ఇదే మనం ప్రజాస్వామ్యంలో అడగాల్సిన ప్రశ్న.
ये डेमोक्रेटिक कंट्री में हमारे सामने यही मुद्दा उठाना चाहिए, यही पूछना चाहिए। ఈ దేశంలో 100 కోట్ల మందికి ఒక స్వాతంత్రోద్యమం జరగాలి, అదే రిజర్వేషన్ల ఉద్యమం। ये देश में एक इंडिपेंडेंट स्ट्रगल जो करना चाहिए, वही रिजर्वेशन का, रिप्रेजेंटेशन का हिस्सा का ये लड़ाई होना चाहिए। అప్పుడు రిజర్వేషన్ల ఉద్యమం ద్వారా అసలు మన కోసం ఎవరు పోరాడారు, మన ఫ్రెండ్స్ ఎవరు, మన ఎనిమీస్ ఎవరు, మన రిజర్వేషన్ల ఉద్యమం పోరాటంలో భారతదేశంలో ఉన్న 100 కోట్ల మందికి మొత్తం భారతదేశ చరిత్ర మొత్తం ఒక్క రిజర్వేషన్ల ఉద్యమంతో మొత్తం ఇండియన్ హిస్టరీ మొత్తం భారతదేశంలో మనందరికీ తెలిసిపోతుంది ఒక్క రిజర్వేషన్ల ఉద్యమంతో। अगर हम ये लड़ाई शुरू करें, कौन सा पार्टी, कौन सा जो सवर्ण SC ST OBC का वाटा के वास्ते, हिस्सा के वास्ते किसका कौन लड़ा है, किसका वो मैनिफेस्टो है, कौन कौन क्या कर रहा है, अगर ये पूछे तो असली चीज अपने आप बाहर आ जाता है, उसका असली विषय अपने लोगों को समझ में आता है। ఈ దేశంలో ఈ దేశ భారతదేశ రాజ్యాంగాన్ని బతికించాల్సింది భారత రాజ్యాంగాన్ని బతికించాల్సింది ఈ దేశంలో BCS ఎస్టీలు మాత్రమే। భారతదేశంలో రాజ్యాంగాన్ని బతికించాల్సింది BCS ఎస్టీలు। ఎందుకంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం సమానత్వం, ఈక్వాలిటీ BCS ఎస్టీలకి మాత్రమే ఉంటది, అగ్రకులాలకి ఉండదు। जो इक्वालिटी BCS ST को चाहिए, सवर्ण को नहीं चाहिए, क्योंकि हमने हमारे को जो एज पर संविधान के अनुसार में हमारे को जो इक्वालिटी आया, जस्टिस आया, लिबर्टी आया, सोशल इकोनॉमिक पॉलिटिकल जस्टिस आया, हम हमारे को चाहिए, हम पूछना चाहिए। అగ్రకులాల ఆత్మలో అగ్రవర్ణాల ఆత్మలో సమానత్వం ఉండదు, కానీ పరిపాలన అగ్రకులాల చేతిలోనే ఉంది। वो लोग को जो सवर्ण का उसका जो दिमाग में, दिल में कोई भी इक्वालिटी इसकी दिल में नहीं रहता है, उसका ब्लड में नहीं रहता है, मगर उसका जो राज्याधिकार उसका हाथ में है। हमारे को वो डिनाई करते हैं, हमारे को डिप्राइव करते हैं, हमारे को देना नहीं चाहते हैं वो लोग। అందుకని ఈ దేశంలో భారతదేశం